గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర దిశ దశ మార్చేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా యువకలం ముందు యువకలం తర్వాత అన్నట్లు నారా లోకేష్ పాదయాత్ర సాగిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి ధ్యేయంగా నారా లోకేష్ పనిచేస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు 42 కేజీల భారీ కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జీవితకాలం సభ్యత్వంను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నమోదు చేయించుకున్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదులో మొదటి స్థానం నిలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలకి సేవ చేయాలి, మంచి సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకి మంచి విషెస్ తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే లోకేష్. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఈరోజు ఇంట్లో లేకుండా దావోస్లో పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్లో పర్యటన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. అలాగే లోకేష్ బాబు 226 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యాక్సెప్టెన్స్ తెచ్చుకుని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న సమస్యలు కానీ, గ్రామాల్లోని సమస్యలు కానీ, పట్టణాల్లోని సమస్యలు కానీ, మున్సిపాలిటీలు కార్పొరేషన్ భేదం లేకుండా కిలోమీటర్ల పాదయాత్ర చేసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చరిత్రను ఎలా అభివర్ణిస్తామో లోకేష్ బాబు పాదయాత్రకు ముందు, లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత ఎంతో పరిణితి రాష్ట్ర ప్రజలు గమనించే పరిస్థితి. యువగళంతో ప్రజలతో మమేకమై 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని యువగళంలో ప్రతి ఊరు వాడ చెప్పినట్టే దానికి అనుగుణంగా గత 7 మాసాలుగా ఈ రాష్ట్ర మంత్రిగా విద్యాశాఖ ఐటీ చూస్తా తన శాఖలకు సంబంధం లేకపోయినా తను ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా, పరిశ్రమలు తీసుకొస్తున్న లక్ష్యంగా, అలాగే ఐటీ కంపెనీలు కానీ డేటా సెంటర్లు కానీ తెస్తున్న లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి మీ అందరూ చూసింది. మొన్న అక్టోబర్లో అమెరికా వెళ్ళినప్పుడు కూడా దాదాపు అట్లాంటాలో ఒక్క ప్రోగ్రాం తప్ప ఎన్టీ రామారావు గారి కామసగ్రహ ఆవిష్కరణకు వచ్చారు తప్ప మిగతా అన్ని రోజులు కేవలం పారిశ్రామికవేత్తల సమావేశమై ఇవాళ రిజల్ట్స్కి వచ్చే పరిస్థితి. టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కానీ, రిలయన్స్ కంపెనీ కానీ, అలాగే CBREతో కానీ ఇలా ప్రముఖమైన కంపెనీలు చెప్పి మన దావోస్ అయితే గత 4 రోజుల నుంచి చూస్తున్న పరిస్థితి. నిత్యం ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రి గారు కొన్ని కంపెనీలతో కలిసి విడిగా లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ నిలబెడటానికి నిరంతరం కష్టపడి పనిచేసిన అవసరం. మాటలు అందరూ చెప్తారు, మాట అందరూ ఇస్తారు, కానీ దాన్ని కట్టుబడి పనిచేయాలంటే చాలా కష్టపడి పనిచేయాలి, ఇష్టపడి పనిచేయాలి. అది నారా లోకేష్ బాబు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఖాయం. అలాగే గన్నవరం కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా మల్లవల్లి నుంచి 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఈ నియోజకవర్గం మొత్తం మీద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటు అడగనని చెప్పింది మీ మీడియా సోదరులు గన్నవరం మీడియా వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఆ 15,000లో ఇప్పటికి 7-8,000 ఉద్యోగులు వచ్చేసిన పరిస్థితి. రాబోయే కాలంలో ఇది 15,000 కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మల్లవల్లి ఒక్క స్ట్రెచ్లోనే 30,000 ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని 2047 డాక్యుమెంట్లో చెప్పింది కూడా మీ అందరికీ తెలుసు. ఆ దిశగా పనిచేస్తాం. రేపు 28వ తారీఖు అమర్ రాజా మొన్న జాబ్ మేళలో 1535 మందికి, ఐటీలో 72 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. రేపు అమర్ రాజా బ్యాటరీ సాల్తో 28వ తారీఖు గన్నవరం రోటరీ కళ్యాణ మండపంలో జాబ్ మేళ పెడతాం. గన్నవరం సంబంధించిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతూ మీ మీడియా సాక్షి కూడా హ్యాపీ బర్త్డే టు మై డియర్ లీడర్ లోకేష్ బాబుని
లోకేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.